roll camera. Sound. Hello, fantastic people. Welcome back to First Audience ఛానల్. ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మైసెల్ భగవాన్, ఐఎమ్ విత్ మిస్టర్ ప్రసన్. నమస్తే. యా, సో ఇమీడియట్ గా క్విక్లీ గెట్ ఇన్ టు ద షో. లెట్స్ ప్లే. నిన్న రేత్రో పీడకలు చుండది జోగుల సముద్రం మళ్ళీ ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు. యా, దట్స్ ఎన్టీఆర్. చేతుల మీదుగా అయినట్టు కనిపించుండది. వాయిస్ వావ్ వావ్ వావ్. సి, అసలు ఈ ట్రైలర్ మొత్తం చూసేసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంతకు ముందు ట్రైలర్కి మనకు కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి, బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఈస్ గోయింగ్ టు ఆసమ్. చాలా అద్భుతంగా అనిపించింది. సూపర్ అండి. వాట్ యు సే? ఎస్ భగవాన్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ డబుల్డ్. ఎస్. ఎన్టీఆర్ ని చూసుకుంటే ఆ పాత్ర క్లారిటీ ఇచ్చేశారు. ఎన్టీఆర్ ఎలివేషన్ కూడా చాలా క్లియర్ కట్ గా మనకి చూపించారు. అవును. ఎన్టీఆర్ ఒక టర్నింగ్ పాయింట్, హీరో ఎలివేషన్, పెద్ద ఆయన ఎలివేషన్ కూడా చూపించారు. దాని తర్వాత యంగ్ ఎన్టీఆర్ అతను రివీల్ అయ్యి ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా చూపించారు. అవును. ఇవన్నీ కూడా థియేటర్ లో ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఆ ఎన్టీఆర్ యొక్క స్ట్రెంగ్త్ ని, వై హీస్ కింగ్ ఆఫ్ మాసెస్, దానికి ఆ ఫెరోషియస్ ని, ఫ్యూరియస్ ని, ఆ మాస్ యాక్షన్ బయట తీసి క్లియర్ కట్ గా చూపించారు. ఎగ్జాక్ట్లీ భగవాన్. ఈ పార్ట్ ఆఫ్ ట్రైలర్ లో మనం చూస్తే ఎన్టీఆర్ అంటే యంగ్ ఎన్టీఆర్ పాత్ర ఎలివేషన్, అంటే రివీల్ అవుతున్న ఎలివేషన్ అది. ఎగ్జాక్ట్లీ. అవును. హీ జస్ట్ లైక్ దట్ టుక్ ఓవర్. అవును. ఎన్టీఆర్ నుంచి మనం సాధారణ ప్రేక్షకుడు గానీ ఇక అభిమాని గురించి చెప్పే పని లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ప్రస్ఫుటంగా క్లియర్ గా చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చూసారనుకోండి, ట్రైలర్ లో ఒక అండర్నీత్ వరల్డ్ చూపించుకుంటూ మనకు ఒక సినిమాలో ఏవైతే వరల్డ్ ఉంటుందో అదంతా కనుక మనకి చూపించేసాడు అనిపించేసింది. దాదాపు స్టోరీ మొత్తం మనకి చెప్పేస్తున్నాడు. ఇంకా ఏంటి ఎక్సైటెడ్ థీమ్స్ ఉంటాయో చూడాలి మనం. చూద్దాం. లెట్ మీ షేర్ వన్ మోర్ టైం. పాయింట్ దగ్గర దేవర ఈస్ గోయింగ్ అగేన్స్ట్ హిస్ ఫ్రెండ్ సైఫ్ అలీ ఖాన్, విలన్. అవును. అది కీలకమైన మలుపు. అవును. ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. క్లియర్ కట్ గా మనకు కనపడుతుంది. అవును. యా, అక్కడ సైఫ్ అలీ ఖాన్ కి అర్థమయ్యేటట్టు పెద్ద ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు. ఇద్దరికి బ్రేక్ డౌన్ సీన్ అనుకుంటది, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ సీన్ అని అనుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్లీ. ఇక సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ విషయానికి వస్తే అది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. దేవరకును సైఫ్ అలీ ఖాన్ కి ఫ్రెండ్షిప్ ఉంది, కానీ అతని డామినేషన్ కి భరించలేక అతను వెన్నుపోటు కూడా చేస్తాడు. దాని తర్వాత అయినా గాని సముద్రంలోకి వెళ్ళాలంటే గనక అతను సిక్లాగా మారినప్పుడు ఈ చిన్న ఎన్టీఆర్ ని ఆయుధంగా అతని మీదకి పురుగొల్పిన విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. హీరోయిన్ గనక ట్రైలర్ లో సూపర్ క్యూట్ గా, సూపర్ ఆసమ్ గా ఎగ్జాక్ట్ గా చూపించారండి. నాకైతే మస్త్ అనిపించింది హీరోయిన్ ని. షీ సో క్యూట్, ఆబ్వియస్లీ శ్రీదేవి గారి అమ్మాయి. కానీ మనం పాత్ర చూస్తే ఆ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉండి వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ లాగా, దేవర కొడుకు కదా, ఆ కొడుకి లాగా తయారవ్వాలన్న ఒక తపనతో ఆ సపోర్టివ్ క్యారెక్టర్ లాగా ఉండి, దట్ ఈస్ పవర్ఫుల్ క్యారెక్టర్, నాట్ ఓన్లీ గ్లామరస్. అది కనపడుతుంది. అవును. యా. అండ్ మ్యూజిక్ వచ్చేసి అసలు అద్భుతంగా ఉంది. లైఫ్ ఆఫ్ ది ట్రైలర్ మొత్తం అసలు ట్రైలర్ లోనే బీభత్సంగా ఉందంటే మూవీలో ఇక దద్దరిల్లిపోద్ది పెద్ద స్క్రీన్ లో. ఇంకా అది బీభత్సం అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ బేస్డ్ గా మీరు ఏం స్టోరీ ప్రిడిక్ట్ చేస్తున్నారండి? అంటే ఏం చెప్పాడు మనకి ఈ ట్రైలర్ నుంచి? మూవీ ఏమై ఉండొచ్చు అంటారు? అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అవుట్ స్టాండింగ్. కమింగ్ టు ద స్టోరీ, అది ఒక సముద్రపు టెరిటరీ. అక్కడ పీపుల్ ఈ సముద్రపు ఆస్తుల్ని ఎక్స్ప్లోర్ చేసి బతికేస్తుంటారు. దే ఆర్ వెరీ ఫియర్లెస్. అందులోనే సైఫ్ అలీ ఖాన్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం జూనియర్ ఎన్టీఆర్ కు తెలుస్తుంది మేము చేస్తుంది తప్పని. సో హీ రియలైజెస్ అండ్ ట్రై టు స్టాప్ దట్. సైఫ్ అలీ ఖాన్ కి తెలుసు హీ కాంట్ డీల్ విత్ ది జూనియర్ ఎన్టీఆర్ అండ్ such a powerful man. And Saif Ali Khan somehow with his tactics he stops or eliminates Junior NTR. కానీ తర్వాత సముద్రంకి వెళ్ళినప్పుడు some force is stopping him.
సైఫ్ అలీ ఖాన్ క్లియర్లీ నోస్ దట్ జూనియర్ ఎన్టీఆర్ తప్పితే దేవర తప్పితే ఎవరు స్టాప్ చేయలేదని. అందుకని మళ్ళీ చిన్న ఎన్టీఆర్ ని ఆయుధంగా ఉపయోగించి అతని మీద ఉసుకెళ్తాడు. దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవరా అని కలిసినా, దేవరా ఉన్నా లేకపోయినా, దేవరా ఇతనే లాగా చేసినా, ఏదేమైనా కానీ సైఫ్ అలీ ఖాన్ అంతం చేసేసి హీ టేక్స్ ఓవర్ ద కంట్రోల్. ఎగ్జాక్ట్లీ, మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ యాజ్ పర్ ట్రైలర్ నాకు ఇదే స్టోరీ కనిపిస్తుంది మొత్తం. అండ్ యాజ్ దే మెన్షన్, ఆ గ్రామ దేవతల ఆయుధాలే. సో లాస్ట్ కి మన ఎన్టీఆర్ ఆయుధం అయిపోయి ఆ గ్రామానికి దేవుడు అవుతాడని నేను అనుకుంటున్నా, అవ్వాలని కోరుకుంటున్నా. ఎస్, సూపర్ ఆసమ్. ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు విష్ దేవరా టీమ్ ఎ గ్రాండ్ సక్సెస్. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అవుద్ది కూడా. Meet you in theaters on September 26th. డెఫినెట్లీ ఈ మూవీ గోయింగ్ టు సూపర్ హిట్, ఆసమ్ అవ్వాలి, మనం ఫుల్ ఆన్ ఎంజాయ్ చేయాలి, ఫ్యాన్స్ అంతా దడదలాడాలి. ఎస్, ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ షో చూసేసి మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. అండ్ మోస్ట్ ఎక్సైటెడ్లీ ఫస్ట్ డే, ఫస్ట్ షో, ఫస్ట్ ఆడియన్స్ రివ్యూతో రెడీగా ఉంటాము. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్, విల్ హ్యావ్ సమ్ ఫన్ ఆన్ దట్ డే. దేవరాస్ ఫీవర్ is started. No, fear is started. Yes, we're going to enjoy Devara. And everybody, thank you very much. Thanks for coming and joining with us. It's so happy. Namaste. And please like it, share it and subscribe. మీ అందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి. We'll continue doing such wonderful videos. Thank you very much. Namaste.